ఇక గోల్డ్ పై ప్రధాని విజ్ఞప్తిపై ఏపీ స్వర్ణకార సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీలో 1,60,000 మంది స్వర్ణకారులకు ఈ వ్యాఖ్యలతో గడ్డుకాలం ఎదురైందని సంస్థ అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ అన్నారు. ఏలూరులో స్వర్ణకారులు నిర్వహించిన బంద్లో ఆయన పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఉపాధి కోల్పోయే స్వర్ణకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు ఇస్తున్నట్లే తమను కూడా ఆదుకోవాలని, భృతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. స్వర్ణకారుల సమస్యలపై, స్వర్ణకారుల బంద్పై పూర్తి సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెరుగుతున్న బంగారం ధరలు ఒక పక్కన ఎక్కువ వస్తుంటుంటే మరో పక్కన స్వర్ణకారుల పరిస్థితి కూడా దుర్భరంగా మారుతున్న సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో కొంతమంది స్వర్ణకారులు ఉన్నారు, అలాగే అసోసియేషన్ నాయకులు ఉన్నారు. అంటే ముఖ్యంగా దీని మెయిన్ కారణం ఏంటంటే పెద్ద ఎత్తున బంద్ నిర్వహించడానికి కారణం ఏమనుకోవాలి అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యల తర్వాత బంగారం కొనేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పటికే మాకు అనేక రకాలైన బంగారం రేటు పెరిగిపోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. ఇటువంటి సమయంలో మరి ఆ ప్రకటనతోటి అంటే 6% ఉన్న ట్యాక్స్ని 15% ఒకేసారి పెంచడంతో మరి అమ్మకాలు, కొనుగోలు మొత్తం అన్ని పడిపోయాయి. మరి మాకు దీని మీద ఆధారపడినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1,62,000 కుటుంబాలు అంటే దాదాపు 8.5 నుంచి 10 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబాలకి ఇది బాగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వర్ణకార కుటుంబాలకు జీవన భృతి కల్పించే విధంగా జీవన భృతి కల్పించమంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార కుటుంబాలకి 1,20,000 కుటుంబాలకి 20,000 చొప్పున వేస్తా ఉన్నారు. అలాగే మాకు ఈ సంవత్సరం పాటు వృత్తి ఉండదు కాబట్టి మాకు కూడా జీవన వృత్తి కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే ఇప్పటికే అంటే ఎవరైనా రెడీమేడ్ షాపులు వచ్చినా ఎవరైనా సరే మీ దగ్గర వస్తువులు తయారు చేయాల్సిందే, కానీ మీరు ఏ విధంగా నష్టపోతున్నారు? ఏ విధంగా కేవలం రెడీమేడేనండి, రెడీమేడే మాల్స్. ఇప్పుడు మాల్స్ శాంక్షన్ చేసేటప్పుడు కూడా కొన్ని ఏరియాల వారీగా శాంక్షన్ చేయాలి. ప్రతి ఊర్లో కూడా ఒక మాల్ కాదండి, ఒక్కొక్క ఊర్లో 10 మాల్స్. జ్యువెలరీ షాపులకు కూడా వ్యాపారాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక మాల్కి వెళ్తే ఒక 100 రకాలు చూపిస్తాడు. ఆ 100 రకాల్లో స్వర్ణకారుడికి ఇంక వేరే ఛాన్స్ లేకుండా అక్కడ వెంటనే ఆభరణం కొనుక్కొని వచ్చాడు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక పెళ్ళి అంటే ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టేవారు. అలాంటిది ఈ రోజున రేపు పెళ్ళి అనగా ఇవాళ వెళ్ళి, ఎందుకంటే అన్ని అందుబాటులో దొరుకుతున్నాయి. కచేరీ కొట్లు ఎలా దొరుకుతున్నాయి, ఫ్యాన్సీ షాపులు ఎలా దొరుకుతున్నాయో బంగారం కూడా అంత విచ్చలవిడిగా దొరకడంతో మా స్వర్ణకారుడు పూర్తిగా బలైపోయాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అదే పెరిగిన రేట్లకు సంబంధించి కూడా మీ మీద ఎటువంటి భారం పడుతుందని చెప్పుకోవాలి? ఈ చాలా రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయండి స్వర్ణకారులు అందరం. ఈ రేట్లు పెరగడం ఒకటి, ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఈ పిలుపునివ్వటం అది కొంచెం మాకు బాధాకరంగా ఉంది. మొత్తానికి స్వర్ణకారులు అయితే ఇక్కడ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్కన పెరిగిన బంగారం ఛార్జీలు ఒక లెక్క అయితే, మరో పక్కన పెద్ద మాల్స్ అంతా కూడా కిచ్చలవిడిగా రావటం వల్ల తమ జీవన భృతి అంతా కూడా కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు జీవన భృతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. ప్రసాద్ శ్రీనివాస్ అంటే ఏలూరు నుంచి.